నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా కొనియాడారు. దేశ స్వాతంత్ర పోరాటం విషయంలో కావచ్చు, ఈ రోజుకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది ఆర్ఎస్ఎస్ అన్నారు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి, ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో విద్వేషాన్ని జిమ్మారు, బ్యాన్ కూడా చేశారు. అయినప్పటికీ ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆర్ఎస్ఎస్. దేశం కోసం, సంస్కృతి సంప్రదాయాల కోసం, దేశ రక్షణ కోసం బలంగా నిలబడ్డ సంస్థ ఆర్ఎస్ఎస్ అని వారు కొనియాడారు. సో నిజంగా మనం ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకోవడం మనకు అవసరం. ఇప్పటి వరకు ఎలా ప్రోగ్రెస్ అయింది, భవిష్యత్తును కూడా ఎలా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉంది. వికసిత్ భారత్ 2047లో భాగంగా మనం కదులుతున్న తరుణంలో ఇలాంటి సంస్థలు మన దేశానికి ఎలా సేవ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ చేద్దాం. సో ఓవర్వ్యూలో మనం మాట్లాడుకుందాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి గారు. దేశాన్ని నడిపించేది ప్రభుత్వము బీజేపీ అయితే, బీజేపీని నడిపించేది ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీని నడిపించేది ఆర్ఎస్ఎస్ అని మాట్లాడడం ఒకసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఆ స్ప్లిట్ను కూడా అర్థం చేసుకోవాలి కదా అనే ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎట్లా మనం క్లారిఫై చేస్తాం? అరే బాగా విజిబిలిటీ ఉండేది ఆర్ఎస్ఎస్. ఇన్ని 100 సంస్థలు నేను చెప్పాక మీరు అడిగింది ఏది, బీజేపీని అడిగారు కదా. అందుకనే పొలిటికల్ ఫీల్డ్ ఎప్పుడు కూడా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆర్ఎస్ఎస్ కు అది ఒక్కటే ప్రధానం కాదు. ఆర్ఎస్ఎస్ కు ఏబీవీపీ ఎంత ప్రధానమో, ఆర్ఎస్ఎస్ కు బీకేఎస్ అంటే కిసాన్ సంఘం ఎంత ప్రధానమో అంతే ప్రాధాన్యత బీజేపీకి కూడా ఉంటుంది. కనుక బీజేపీ ఒక వింగ్, అది పొలిటికల్ వింగ్. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని రాజకీయ క్షేత్రంలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నారు. అన్ని సంస్థలు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఆర్ఎస్ఎస్ యొక్క ఆదేశం అంటూ ఏమీ ఉండదు. కానీ ఆర్ఎస్ఎస్ అడిగితే సలహాలు ఇస్తుంది. అందుకే మోహన్ భగవత్ కూడా ఓపెన్ గా చెప్తున్నారు ఈ మధ్యన, మీరెందుకు వెళ్ళి మరి మీ ప్రచారకులు అక్కడ పనిచేస్తారంటే వాళ్ళు అడిగారు కనుక ఇచ్చాం మేము అని. మా సరుకు బాగుంది కనుక అడుగుతున్నారు. కాంగ్రెస్ కూడా అడగలేదు, ఎప్పుడు అడిగితే ఇస్తాము అంటే దేశం కోసం మన సమాజం కోసం, సంస్కృతి కోసం పనిచేస్తే ఎవరికైనా మనం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కాకపోతే ఏమంటాం, కుటుంబం లాగా ఉంటుంది ఇది. కనుక పిల్లలు పెద్దగా అయిపోయి ఉంటారు, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బలంగా ఉంటారు, తల్లిదండ్రులే వృద్ధులై ఉంటారు. అయినప్పటికీ సరే తల్లిదండ్రుల యొక్క ఇది సలహాలు ఏమన్నా ఉంటే తీసుకుంటూ ఉంటారు, మర్యాదగా తీసుకుంటుంటారు. అది ఆదేశం కావాల్సినటువంటి పని లేదు. అలాంటి ఒక కుటుంబ సంబంధాలు ఉంటాయి తప్పితే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆర్ఎస్ఎస్ రెజల్యూషన్ పాస్ చేసింది, బీజేపీ చేసి తీరాలి, అట్లాంటిది ఏమీ ఉండదు. ఒక అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి. సో గత నెల కూడా మీటింగులు జరిగాయి కదా సార్, అందులో మోహన్ భాగవత్ గారు మాట్లాడారు, చాలా క్లారిటీస్ ఇచ్చారు. కానీ సిద్ధాంతం గురించి కానీ, పొలిటికల్ సిస్టమ్ గురించి కానీ. సో అది నిజానికి ఒక ఐ ఓపెనర్ అనే చెప్పాలి. సో మీరు ఎలా అనలైజ్ చేస్తారు? మనం కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది, బట్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎలా అనలైజ్ చేస్తారు ఆ విషయాన్ని. వారు కూడా అదే చెప్పారు. మన రిలేషన్స్ గురించి చెప్పారు. బీజేపీకి ఉండేటువంటి రిలేషన్ విషయం కూడా చెప్పారు. స్వయం సేవకులు అనేక రంగాల్లో వెళ్తుంటారు, అలా బీజేపీలో కూడా పనిచేస్తూ ఉంటారు. బీజేపీ స్వతంత్రంగా ఆ మధ్యన ఒక కాంట్రవర్సీ అయిందండి. నడ్డా గారు ఏమన్నారంటే, ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ యొక్క మద్దతు లేకుండానే మేము ఎదిగాము అన్నట్టుగా ఒక మాట అన్నారు. దాన్ని చాలా కాంట్రవర్సీ చేసింది మీడియా అంతా కూడా. అసలు అండర్స్టాండింగ్ ఏంటి అంటే, సంస్థలు చిన్న దశలో, యంగ్ ఏజ్ లో హ్యాండ్ హోల్డింగ్ అనేది అవసరం. పిల్లలు నడిచేటప్పుడు ఒక ఫింగర్ పట్టుకొని మనము నడిపిస్తాం పిల్లలు. పెద్దగా అయ్యాక కూడా అలాగే చేతి పట్టుకోవాలి, వేలు పట్టుకోవాలి అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. కనుక పిల్లలు సొంతంగా నడవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, పరిగెత్తాలి అని కూడా అనుకుంటారు. తమకన్నా వేగంగా పిల్లలు పరిగెత్తాలని కోరుకుంటారు. అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కనుక ఇప్పుడు బీజేపీ నిజంగా కూడా సొంతంగా నడిచే స్థితిలో ఉంది. అలాగే అన్ని సంస్థలు నడిచే స్థితిలో ఉన్నాయి. చాలాసార్లు బయట ఊరికే ఇవన్నీ అపోహలు, ఏది ఆర్ఎస్ఎస్ అలిగిందని, ఆర్ఎస్ఎస్ పనిచేయడం లేదని, లేకపోతే మీడియాలో కొన్ని ఆర్టికల్స్ అవి ఇవి రావడము, అవి ఏమీ ఉండవు. అసలు అలగడం ఉండదు, సలహాలు ఉండవు, ఏమీ ఉండవు. అడిగితే సలహాలు, లేకుంటే లేదు, సొంతంగా పనిచేస్తూ ఉంటారు.
ఆర్ఎస్ఎస్ లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వ్యక్తులు లేకుండా బీజేపీ పనిచేస్తుంది. ఇప్పుడు ఏబీవీపీ కూడా అంతే. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వచ్చి పనిచేశారు, ఏబీవీపీని పెంచి పెద్దలు చేశారు. ఇప్పుడు ఏబీవీపీలో పెరిగిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ కి వెళ్ళి పనిచేస్తున్నారు. దత్తాత్రేయ ఓసేబలే గారు ఏబీవీపీ నుంచి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు సర్కారేవా అయ్యారు. సునీల్ అంబేద్కర్ గారు ఏబీవీపీలో పుట్టి పెరిగారు, ఏబీవీపీలో పుట్టి పెరిగారు, కానీ ఆర్ఎస్ఎస్ కి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నారు. కనుక అది తప్పు. ఒక ఆర్ఎస్ఎస్ నుంచే ఏబీవీపీకి ఇస్తారు, ఆ ఏబీవీపీని కంట్రోల్ చేస్తారు, బీజేపీని కంట్రోల్ చేస్తారు. నో, అట్లాంటిది ఏమీ ఉండదు. నిజానికి ఇప్పుడున్న మన అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే మన మీద కుట్రలు కావచ్చు, ఇతర దేశాల కుట్రలు, ముఖ్యంగా మతోన్మాదుల కుట్రలు, ఉగ్రవాదుల కుట్రలు, ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పాత్ర, మనం ఇందాక అనుకున్నట్టు మోహన్ భాగవత్ గారు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో అడుగులు వేస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అని. సో అద్భుతం ఇది, ఈ విషయం నిజంగా భవిష్యత్తును ఆలోచిస్తూ వెళ్ళడం. సో మనకు ఎంతవరకు ఇట్లాంటి సంస్థ మనకు భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది మన దేశానికి అని అంటే ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుంది అంటే ఉన్నతమైన వ్యక్తులను తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క పని. కనుక సంస్కృతి, సభ్యత ఇలాంటివన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తి నిర్మాణం. ఆర్ఎస్ఎస్ యొక్క పని ఏంటి అంటే వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణం, అంటే మన దేశం యొక్క నిర్మాణం. ఇది ఒక్కటే ఆర్ఎస్ఎస్ యొక్క సంపూర్ణమైనటువంటి పని. కనుక ఇలాంటి వ్యక్తులను నిర్మాణమైనప్పుడు ప్రపంచానికే పనిస్తుంది. కనుక ఒక్క దేశానికే ఎందుకు, మంచి వ్యక్తులు ప్రపంచానికే అవసరం. కనుక మనం దేశం వరకే లిమిట్ ఏం కావడం లేదు. అందుకే ఆర్ఎస్ఎస్ సెలబ్రేషన్స్ కూడా గారు సెలబ్రేషన్స్ ఏం చేస్తున్నారు? మెర్రీ మేకింగ్ చేస్తున్నారా, డాన్స్ చేస్తున్నారా, కేక్ కటింగ్ చేస్తున్నారా, షాంపెయిన్ ఇది చేస్తున్నారా? నో. కనుక దేశం అంతా మోహన్జీ ఏం చేశారంటే స్కూల్ పిల్లలకు కనుక హోంవర్క్ ఇచ్చినట్టుగా స్వయం సేవకులకు, లక్షలాది మంది స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ సెలబ్రేషన్స్ సంబంధించి ఒక 5 పనులు ఇచ్చారు గారు. ఈ 5 పనులు ఏంటి అంటే, అందరికీ మనం ప్రబోధించడం, చెప్పడం ఆపేసేయాలి, మన ఇళ్లలో మనం ప్రాక్టీస్ చేయాలి, హిందూ కుటుంబాలన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్స్. ఈ 5 విషయాలు పంచ పరివర్తన అని దానికి ఒక పేరు కూడా పెట్టారు. చాలా మోహన్ జీ అని స్వయంగా బయట చెప్తున్నారు కూడా. ఒకటేమో కుటుంబ ప్రబోధిని, ఎందుకంటే రాను రాను కుటుంబాలు దెబ్బతింటాయి, మన కుటుంబాలు దెబ్బతింటున్నాయి, మన పెళ్లిళ్ళు దెబ్బతింటున్నాయి, బ్రోకెన్ మ్యారేజెస్ పెరిగిపోతున్నాయి. కనుక ఓటీటీ, ఈటీటీ వాటి యొక్క ప్రభావం చాలా ఉంది, మానసిక స్థితి పిల్లలది బాగుండట్లేదు. అందుకే కుటుంబానికి ఒక మంత్రం ఇచ్చారు వారు, 6 భాలు ఇచ్చారు: భోజనము, భజన, భాష, భూష, భవన్, బ్రహ్మణ అని. వీటి అర్థం ఏంటంటే, భోజనం కలిసి ఒక రోజు ఒక్క పూట అందరం కలిసి భోంచేద్దాం, కుటుంబ సభ్యులం. ఎవరికి వాళ్ళు వస్తున్నాం, పోతున్నాం, సోషల్ మీడియాలో వాటిల్లో ఫోన్లో బిజీ ఉంటున్నాం, తిన్నామో తెలియదు, తినలేదో తెలియదు, హడావుడి జీవితం కదా. అలా ఉండొద్దు. కుటుంబం అన్నాక ఒక్క పూట అందరం కలిసి భోంచేసే ఒక సమయం పెట్టుకుందాం. అలాగే వారంలో 1 రోజు భజన చేద్దాం, అంటే పూజ చేద్దాం, ఇంట్లో కలిసి కూర్చొని పూజ చేద్దాం. అలాగే భాష విషయంలో మాతృభాషను ఇంట్లోనన్నా కనీసం మాతృభాష మాట్లాడదాం. వ్యామోహం, పిచ్చి వ్యామోహం బయట చాలా ఉన్నాయి మనకి, ఇంగ్లీష్ అని అదే అని, కానీ ఇంట్లోనన్నా మనం మాతృభాష మాట్లాడదాం. భూషణం అంటే డ్రెస్, చక్కటి సాంప్రదాయ దుస్తులు అప్పుడప్పుడు కనీసం వేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇల్లు ఎలా ఉండాలి, భవనం. భ్రమణం అంటే అప్పుడప్పుడు యాత్రలు, ఇవి కూడా సంవత్సరంలో ఒకసారి. ఇలా ఒక ఫార్ములా ఇచ్చారు, ఒక కుటుంబము ఎలా ఉండాలి అని. నేను సింపుల్ గా 2 మాటల్లో చెప్పేశాను. పర్యావరణం విషయంలో తప్పకుండా అందరము మూడు విషయాలు చెప్పారు, అన్ని కుటుంబాలు పాటించాలి. పర్యావరణం అనేది పాఠం చెప్తే వచ్చేది కాదు, అందరం పాటిస్తే మన పర్యావరణం బాగుంటుంది. కనుక పేడ్ అంటే చెట్లు పెంచాలి అందరము. పానీ, నీళ్లు కన్జర్వ్ చేయాలి, అంటే పొదుపుగా వాడుకోవాలి, ప్లాస్టిక్ వాడకూడదు. పేడ్, పానీ, ప్లాస్టిక్, 3 పాలు అలాంటిది ఒక చెప్పేశారు. అలాగే సమరసత, ఈ కుల వివక్ష నుంచి దూరంగా ఉందాం, అందరినీ మన ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గరని అందరినీ కూడా మనిషిగా గౌరవిద్దాం, కులమి గడప లోపల పెడదాం, కుటుంబం గడప బయటికి వస్తే మనం అంతా కూడా హిందువులుగా వ్యవహరిద్దాం. ఇలాంటిది ఒక సూత్రం చెప్పారు. అలాగే స్వదేశీ జీవన విధానం, మనం వాడే భాష, మన వస్తువులు, మనం అన్ని కూడా మన దేశీయమైనటువంటి మన పండుగలు ఎలా జరుపుకోవాలి. కనుక ఈ కేక్ కటింగ్స్, బర్త్డేస్, పిచ్చి వ్యామోహం ఇవన్నీ ఆపేద్దాం. డ్రెస్సింగ్, అలాగే భ్రమణం అంటే సంవత్సరం ఒకసారి యాత్ర, ఇలాంటి ఒక 6 విషయాలు చెప్పారు వారు. పర్యావరణం విషయంలో దేశం అంతా కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ లైఫ్ లో ప్రాక్టీస్ చేయబోతున్నారు.
తప్పకుండా చేస్తున్నారు ఆల్రెడీ. పేడ్, పానీ, ప్లాస్టిక్ అని 3 విషయాలు. పేడ్ అంటే చెట్లు పెంచాలి తప్పకుండా, పానీ నీళ్లు వృధాగా చేయకూడదు, చూసి వాడుకోవాలి, ప్లాస్టిక్ వాడొద్దు అని. మూడో విషయము సమరసత, అంటే కుల వివక్ష వీటికి అన్నిటికీ దూరంగా మారదాం, కులరహితంగా మన మైండ్ మనం తయారు చేసుకుందాం, కులాన్ని గడప లోపలనే పెడదాం, గడప దాడితే హిందువులుగా వ్యవహరిద్దాం అనేది మూడో విషయం. నాలుగో విషయము స్వదేశీ విషయం. జీవితంలో మన అన్ని కూడా స్వదేశీ స్వభాష వస్తువులు, పండగలు, భారతీయ పద్ధతిలో పండగలు, ఇవన్నీ కూడా స్వదేశీ జీవన విధానం అని అంటాం. మన పెళ్లిళ్ళు, పుట్టినరోజులు కూడా స్వదేశీ పద్ధతిలో చేసుకుందాం అనేటువంటి ఒక పిలుపు. పౌర నియమాలు 5వది చివరిది, అంటే సిటిజన్స్ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, చాలా సార్లు మందికి అంతా చెప్తుంటాం, అమెరికాను కూడా అప్రిసియేట్ చేస్తాం, వాళ్ళు ఎంత బాగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, వాళ్ళు చూడండి ఎంత సమయ పాలన పాటిస్తారు అని. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకుందాం, మరి ఎందుకు మనం ఇట్లా ఎందుకున్నాం, మనం ఎందుకు సమయ పాలన పాటించొద్దు, మనం ఎందుకు పరిసరాలు, మనము ట్రాఫిక్ రూల్స్ మనం ఎందుకు పాటించొద్దు, ఇవి అంతా మన పైన మనం ఇలా 5 పంచ పరివర్తన విషయాలు, ఇవి అన్ని పాటించడమే సెంటనరీ సెలబ్రేషన్స్ గా మోహన్ భగవత్ మన హిందువుల ముందు పెట్టారు. ఇది ఆర్ఎస్ఎస్ దీన్ని ప్రజల మధ్యకి ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది రగ్ గారు. సో చివరిగా సార్, అంటే మనం ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి గుర్తు చేసుకుంటున్నాం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా. సో ఎవరెవరి పేర్లు గుర్తు చేసుకోవాలి అంటే చివరిగా ఏం చెప్తారు, ఎలా మనం స్మరించుకోవాలి అంటే ఏం చెప్తారు? మొట్టమొదటి పేరు అయితే గారు మనము మర్చిపోకూడదు డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గేవార్. హెడ్గేవార్ గారు నాగపూర్ లో పుట్టారు, నాగపూర్ లో పెరిగారు, ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు అనేది మనం చెప్తూ ఉంటాం. కానీ మనందరం సంతోషించాల్సింది, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళుగా మనం ఆనందపడాల్సింది ఏంటంటే, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వరకు కూడా తెలంగాణలో పుట్టారు. వాళ్ళంతా కూడా కందుకూరు అనేటువంటి గ్రామం బాసర దగ్గర ఉంటుంది. ఆ గ్రామంలో పుట్టారు కనుక మనం తెలంగాణ వాసులుగా మనం కూడా చాలా ఆనందపడవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచే డాక్టర్ ఎడ్గే వారి యొక్క గ్రాండ్ ఫాదర్ అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అదొక విషయం తప్పకుండా మనం ఆనందపడాల్సినటువంటి విషయం. పైగా మనం ఒక కామన్ మ్యాన్ అండి ఎడ్గేవార్ గారు. ఎంత కామన్ మ్యాన్ అంటే, పేద కుటుంబంలో పుట్టారు, కష్టపడి చదువుకున్నారు. చాలా సార్లు నిందలు మోపే వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే, స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది అని చెప్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, స్వయంగా డాక్టర్ హెడ్గే వారే స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. ఆయన అనుశీలన సమితి అని ఒక సంస్థ, ఆయన కలకట్టాలో మెడిసిన్ చేశారు. అప్పుడే విద్యార్థి దశలోనే అనుశీలన సమితిలో చేరారు. అనుశీలన సమితి పేరు అలా ఉంటుంది పేరుకు, కానీ అదొక పెద్ద టెర్రర్ ఆర్గనైజేషన్, అంటే విప్లవ సంస్థ కనుక స్వతంత్రం కోసం స్థాపించిన ఒక విప్లవ సంస్థలో ఆయన పనిచేశాడు, రహస్యంగా పనిచేశాడు. మందుగుండు సామాగ్రి తయారీలో దాంట్లో ఉన్నాడు ఆయన. ఎంతో అంత గొప్ప దేశభక్తులు ఎక్కడ మీరు అదొక్కటే కాదు, స్వయంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నారు. కాంగ్రెస్ బాధ్యత ఉండేది ఆయనకు. కలకట్టా నుంచి వచ్చాక అంత పేద కుటుంబము. నేను ఒక మాట అంటాను రంగారు, మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక వ్యవస్థ ఉంటుంది, వందల వేల మంది ప్రచారకులు పనిచేస్తుంటారు, పెళ్లి లేకుండా ఏం లేకుండా పనిచేస్తూ ఉంటారు. హెడ్గే వార్ గారు వారిని ఎవరు మోటివేట్ చేసింటారు పెళ్లి చేసుకోకుండా ఒకటే కాసు కొరకు పనిచేయమని? తాను సెల్ఫ్ మోటివేటెడ్, అతను సెల్ఫ్ మోటివేటెడ్, తను పెళ్లి చేసుకోలేదు, ప్రాక్టీస్ చేయలేదు, డబ్బు డాక్టర్ కదా ఆయన, మెడిసిన్ చదివారు కదా, ప్రాక్టీస్ చేసి డబ్బు ఎన్నో ఆయనకు అంత తీరిక్కలేదు. కనుక ఆయన ఎవరిని చూశారు బహుశా అని అంటే, మన సమాజంలో మన చరిత్రనే అటువంటిది, భారతీయ చరిత్రనే అటువంటిది. ఎప్పుడెప్పుడు సమాజానికి ప్రమాదం వస్తుందో అప్పుడు సామాన్యుని అందరినీ ఒక్కటి చేసి పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి దేశాన్ని ముందుకు శ్రీరాముడు స్వయంగా వానరులను ఆదివాసీలను దగ్గరేసుకొని ఒక కాస్ కొరకు పనిచేశారు కదండి. ఆ రోజు నుంచి మొదలు పెడితే చాణక్యుడి వరకు, శివాజీ వరకు, రాణాప్రతుని వరకు మాలవీలను వేసుకొని శివాజీ పనిచేశాడు, బిల్లులను వేసుకొని. వీళ్ళంతా ఎవరండి? ఆదివాసీలు. వీళ్ళనే కదా సైన్యం తయారు చేస్తారు. ఒక రకంగా కారణ జన్ములనే అనుకోవాలి మనం. ఎస్, అలాగే డాక్టర్ జీ కూడా సామాన్య మనుషులను అందరినీ వేసుకొని ఆయన ఒక చిన్న ఫార్ములా తయారు చేసి రోజు కలవాలి, రోజు గంట సమయం ఇవ్వాలి. మాటలతో అయ్యేది కాదు, మీ విలువైనది సమయమే, మీ 24 గంటల్లో 1 గంట ఇవ్వండి దేశం కోసం అని. ఎంత అద్భుతం చేశారండి. ఇప్పుడు
100 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఒక్క రోజు 100 ఏళ్లలో విడిపోయింది. నలుగురు అసంతృప్తి చెంది పక్కకెళ్లారు. ఇంకో కొత్త జెండా పాతారు. అలాంటిది ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టలు వీటికి ఎప్పుడు కూడా పోదు. కనుక నిరాడంబరతనే ఆర్ఎస్ఎస్ యొక్క ఇది అనామికత అంటాం. అనామికత అని కనుక అనామికతతోనే పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ జెండా హిందువుల జెండా వేరే కాదు. అదే కాషాయం జెండానే ఆర్ఎస్ఎస్ యొక్క జెండా. ఆర్ఎస్ఎస్ కు గురువు ఎవరు అని మీరు అడిగితే ఎవరు కూడా డాక్టర్ జీ పేరు చెప్పారు. మొదటి సరసంగ చాలక్ కదా ఆయన పేరు చెప్పారు. ఆర్ఎస్ఎస్ గురువు ఎవరు అంటే భగవద్ధ్వజం. భగవద్ధ్వజమే గురువు. దానికి ప్రణామం చేసి ఏదైనా అర్పిస్తే అక్కడ అర్పిస్తారు. అలా అంటే వ్యక్తులైతే చెడిపోతారు, వ్యక్తులైతే ఇదవుతారు అని ఒక కొత్త కార్య పద్ధతిని ఆయన కనుగొన్నాడు. కనుక అనామికత ఆర్ఎస్ఎస్ యొక్క సీక్రెట్ చెప్తున్నాను మీకు. ది వెరీ సీక్రెట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ గ్రోత్ ఏంది అంటే అనామికత. దే కీప్ సైలెంట్, దే కీప్ అవే ఫ్రమ్ ది పీపుల్, దే కీప్ అవే ఫ్రమ్ పబ్లిసిటీ నుంచి దూరంగా ఉంటారు. ఆర్ఎస్ఎస్ మహానుభావులు అందరూ కూడా మీరు ఇప్పుడు దత్తాత్రేయ వస్తుబడే సర్కారు అయినాక మీకు తెలిసింది అని మీకు లేకపోతే తెలియదు కదా. ఇక్కడ బాగయ్య గారు అని ఉంటారు. అఖిల భారత స్థాయిలో పనిచేయారు బాగయ్య గారు. చాలా పెద్ద ఆయన మాకందరికి. కానీ వారి పేరు మీరు ఎక్కడైనా వింటారా మీడియాలో? దీంట్లో చాలా తక్కువ. కనుక అనామికత ఆర్ఎస్ఎస్ యొక్క ఏమంటాను సీక్రెట్ అని చెప్పాలి. అలా ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవకులంతా నిశ్శబ్దంగా పనిచేస్తూ పోతుంటారు. అలా తలుసుకుంటే ఆర్ఎస్ఎస్ లో పేర్లు చెప్పాలంటే వేల పేర్లు ఉంటాయి మనకు. పండిత్ మదన్ మోహన్ మాలవ్య పేరు చెప్తూ ఉంటారు. ఎవరంటే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. కానీ ఆయన ఎవరి కొరకు పనిచేశాడు? ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేశాడు. కనుక బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఆర్ఎస్ఎస్ తో కలిసి పనిచేశాడు. ఆర్ఎస్ఎస్ తో ఆఫీస్ ఆయనే కట్టించాడు బనారస్ లో. కనుక కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. ఎవరు? డాక్టర్ జీ గాని, గురూజీ గాని హర్సింగ్ ను పట్టుకొని జమ్మూ కాశ్మీర్ ను మన దేశంలో విలీనం చేసింది గురూజీ, సెకండ్ సరసంఘ చాలక్. కనుక ఒక్కొక్క సరసంఘ చాలక్ యొక్క కాంట్రిబ్యూషన్ అంత ఉంటుంది అండి. అనామికంగా ఉన్నారు కనుక మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. సో వ్యూయర్స్, మీరు కూడా ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి బాధ్యతగా. అండ్ ఆర్ఎస్ఎస్ విషయంలో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విషయంలో ఆర్ఎస్ఎస్ కంకణబద్ధంగా ఉంది కాబట్టి ఆ విషయాల్ని కూడా మీరు కామెంట్లో ప్రస్తావించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.